మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. సార్ యాక్చువల్‌గా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు అని అంటున్నారు. అసలైన బీసీలు ఎవరు సార్? అసలు ఈ కేటగిరీకి ఎవరొస్తారు? ఇది చాలా మందికి తెలీదు. అవునమ్మా. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే బీసీలు అంటే బీసీ కులాలు కాబట్టి మేము బీసీ కులాలకు చెందిన వ్యక్తులం కాబట్టి మాకు రిజర్వేషన్లు వస్తాయి అనే భావన ఉంది. ఇది ప్రభుత్వాలు కూడా చెప్పకపోవడం కూడా ఇది కరెక్ట్ కాదు. మీరు మంచి ప్రశ్న వేశారు. బీసీలు అంటే ఎవరు వస్తారు అనేది. అంటే ఎస్సీ ఎస్టీలకేమో రాజ్యాంగ రక్షణ కవచం ఇచ్చి వాళ్ళకు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇచ్చారమ్మా. ఎవరు జనాభా ఉంటే వాళ్ళకు జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ళకు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. కానీ బీసీలకు రిజర్వేషన్ లేవు. 1992 మండల్ కమిషన్ అనంతరం అంటే అంతకుముందు చేసిన పోరాటాల ఫలితంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు నిర్ధారించడం జరిగింది బీసీలు అంటే ఎవరు వస్తారు, ఈ రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి. అంటే బీసీలు అంటే చూడమ్మా బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన తరగతులు. ఇప్పుడు కులాలు వేరు, వెనుకబడిన తరగతులు వేరు. ఈ వెనుకబడిన తరగతులు అంటే ఎవరు అంటే దానికి ఆనాడు 3 పారామీటర్స్ డిసైడ్ చేయడం జరిగింది. దాన్నే త్రిబుల్ టెస్ట్ అంటాం. దాంట్లో డెడికేషన్ కమిషన్ వేయడం, అది శాస్త్రీయంగా ఉండడం, ప్రేరణకు లోను కాకుండా ఉండడం, ప్రభుత్వ ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండడం, అది క్షేత్రస్థాయిలో పనిచేసి నిజాలను తేల్చి అర్హుల జాబితాను తయారు చేయాల్సిన బాధ్యత దాని మీద ఉంటుంది. ఇంకట్లనే ఇంకొక పారామీటర్ ఏంటంటే ముఖ్యమైనది, అసలు ఎవరు అర్హులు అంటే ఎవరిని తేల్చాలంటే దానికి మూడు విధానాలు రూపొందించడం జరిగింది. అందులో 1 సామాజిక వెనుకబాటు, 2 ఆర్థిక వెనుకబాటు, 3 రాజకీయ వెనుకబాటు, అలాగనే విద్య వైద్యం ఇవన్నీ గమనంలోకి తీసుకున్న తర్వాత ఈ 3 రిజర్వేషన్లను ఈ రిజర్వేషన్లు ఈ 3 పారామీటర్స్ గమనంలోకి తీసుకున్న తర్వాత ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి 27% అమలు చేయాలనేది ఆనాడు నిర్ణయించడం జరిగింది. అంటే దాన్ని బట్టి బీసీలు ఎవరు అనేది ఇప్పుడు సమాజంకు తెలియాలి. అంటే అందరు కులాల మాది ఇంత కులం ఉంది, మేమెంతుంటే మాకంత అనేది తప్పు. 100% రిజర్వేషన్లు ఉంటాయనేది కూడా తప్పు. కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే జనాభా దామాషాలు రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ బీసీలకు రిజర్వేషన్లు లేవు. అవి కల్పించబడ్డా కూడా దానికి మూల సూత్రాలైనటువంటి రాజ్యాంగ సూత్రాలు ఉన్నాయి. రాజ్యాంగ సూత్రాలకు అనుసరించి ఉండాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన ఈ 3 పారామీటర్స్ల ఎవరు వస్తే వాళ్ళు అర్హులవుతారమ్మా. అంటే మీరు కాపులు బీసీలు కాదని చెప్పేసి మీరు అంటున్నారు కదా, సో అంటే వాళ్ళు ఓసీలోకి వస్తానని అంటున్నారు. దీనికి చట్టపరంగా రాజ్యాంగ పరంగా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా వాళ్ళు బీసీలు కాదు అని అనడానికి? ఇప్పుడు అంటే నేను ఇప్పుడే మీకు వివరించిన ముఖ్యమైన ట్రిబుల్ టెస్ట్ అన్న. ట్రిబుల్ టెస్ట్లో ప్రధానమైనది ఏంటంటే సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు, రాజకీయ వెనుకబాటు. అంటే సామాజిక వెనుకబాటు అంటే ఆ కులం మీద చిన్న చూపు, ఆ కులం మీద వివక్షత, సాంఘికంగా వాళ్ళకు వెనుకబడతాను ఉండాలి. సరే, అంటే ఈ 3 పారామీటర్స్ కంపల్సరీ బీసీల రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఈ 3 పారామీటర్స్ కంపల్సరీ. అయితే ఈ దశలో మీరు ఏం ప్రశ్న వేశారంటే కాపులు అగ్రకులాలు అంటారు ఏంది అని, అదే కదా మీ ప్రశ్న. ఇప్పుడు చూడమ్మా, గత 200 సంవత్సరాల నుంచి కూడా మనం చరిత్రను గమనిస్తే కాపులు అనేవాళ్ళు కాపులైనా, వెలమలైనా, తర్వాత కాపులు కమ్మలైనా, రెడ్లైనా ఈ 4 కులాలు ఒకటే. అయితే అసలు మొట్టమొదలుగా అందరూ కాపులే. అంటే మన చరిత్రను గమనంలోకి తీసుకుంటే, మీరు చరిత్రను ఒకసారి వెనకకు పోతే
కాపులు అంటే అందరూ ఒకటే. ఉమ్, ఈ కాపులందరూ కూడా అగ్రకులాలుగా చలామణి అవుతున్నారు. అయితే వీరు క్షూద్రులే, ఉమ్, కాదనలేము, కానీ అగ్రకులాలుగా చలామణి అవుతున్నారు. ఉమ్, అందులో భాగంగా 1906 సంవత్సరంలో ఉమ్, ఈ కాపులు అంటే కమ్మలు, ఉమ్, అంటే కమ్మనాటి కాపులు, కమ్మనాటి ఉమ్, అంటే కమ్మలు, కాపులు కమ్మలు, ఉమ్, కాపులు వెలనాటి, ఎలనాటి అంటే వెలమలు, కాపులు వెలమలు. ఉమ్, అట్లనే కాపు తూర్పు, ఉమ్, కాపు ఒంటరి, ఉమ్, కాపు బలిజ, ఆ? అట్లనే ఈ విధంగా కాపు మున్నూరు. ఉమ్, అంటే ఈ ఈ సమాజంలో వివిధ రకాలుగా పరిగణించబడ్డారు. ఇట్లా అంటే ఒక కాపు అనేటువంటి కులం, ఆ కులం ఇన్ని రకాలుగా. ఉమ్, అది 1930 వచ్చే వరకు ఏమైందంటే 30 తదనంతరం ఉమ్, ఇదే కాపులు ఉమ్, రెడ్లు అయింది. ఇదే కాపులు అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, వెలమలు అని చెప్పాను. కాపులు వెలనాటి అంటే కాపులు వెలమ. ఉమ్, మనకు విజయనగరం జిల్లాకు పోయే వరకు వాళ్ళని ఏమంటారంటే రాయిళ్ళు అంటారమ్మా, ఉమ్, రాయిళ్ళు. ఉమ్, అదే రాయిళ్ళు పోయి రావులయ్యారు. ఉమ్, అదేవిధంగా ఇక్కడికి మీరు చూసుకోండి, రాయలసీమల ఉమ్, కమ్మలు ఉన్నారు కదా. ఉమ్, అంటే మనం ఇంతకుముందు చెప్పినాం కదా, కాపులు కమ్మలు ఒకటే అని. ఉమ్, కాపులు కమ్మలు అక్కడ ఏమైనరు, రాయలసీమలో నాయుళ్ళు అయ్యారు. ఉమ్, తర్వాత అదే విధంగా అదే కమ్మలు ఉత్తరాంధ్ర కోస్తాంధ్రకు వచ్చే వరకు చౌదరులు అయ్యారు. ఉమ్, అంటే ఈ విధంగా ఈ ఈ కాపులు అనేవాళ్ళు ఇట్లా కాపు తూర్పు, కాపు బలిజ, కాపు ఒంటరి, కాపు రెడ్లు, కాపు కమ్మ, కాపు చౌదరి, ఇట్లా ఈ విధంగా ఉమ్, పరిగణించబడ్డారు. ఉమ్, అయితే ఇటువంటప్పుడు వీళ్ళంతా అంటే స్వతంత్రము రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత, అదేవిధంగా బ్రిటిష్ రూలింగ్లో కూడా, ఉమ్, తర్వాత నిజాం రూలింగ్లో కూడా వీళ్ళంతా ఒకే తరగతి కింద పరిగణించబడ్డారు. ఉమ్, అంటే కాపులు అనేదే పరిగణించబడ్డారు. ఉమ్, అసలు కాపులు అంటే ఎవరు? ఉమ్, కాపులు అంటే అమ్మా కాపలాగా నిలబడే వాళ్ళను, ఆ రోజు గ్రామానికి కాపలాగా ఉండే వాళ్ళను ఉమ్, కాపులు అనేవాళ్ళు. తర్వాత ఏదన్నా యుద్ధాలు సంభవించినప్పుడు కానీ, ఘర్షణలు సంఘర్షణలు ఏదన్నా సంభవించినప్పుడు కానీ, ఉమ్, తర్వాత ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు కానీ, అలాంటి పరిస్థితులల్లో వీళ్ళు ఒక దాపుగా నిలబడేవారు. అందుకని వీళ్ళని ప్రొటెక్టివిస్ట్ అంటే వీళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, ఉమ్, అంటే వీళ్ళు రక్షించేవాళ్ళు. కాపులు అంటే వీళ్ళు సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా పిలువబడ్డ కాపులు ఈ సామాజిక కోణాలల్లో వివిధ రకాలుగా ఇట్లా మారడం జరిగిందమ్మా. ఉమ్, ఇది మారిన తర్వాత మనం వాస్తవంగా కాపులకు అనేది ఎక్కడ వెనుకబాటు లేదు కదా, సామాజిక వెనుకబాటు లేదు. మీరు ఊర్లలో చూడండి, కుల వివక్షత ఉందా అంటే కాపుల మీద చిన్న చూపు ఉందా? లేదు. లేదు. సామాజిక వెనుకబాటు ఉందా? లేదు. లేదు. సరే, ఆర్థిక వెనుకబాటు అంటావమ్మా, అన్ని కులాలలో ఉంది. ఉమ్, అది రెడ్లలో ఉంది, బ్రాహ్మణులు ఉంది, వైశ్యులు ఉంది, కమ్మలలో ఉంది, కాపులలో కూడా ఉంది, వెలమలలో ఉంది, అన్ని కులాలలో ఉంది. ఉమ్, మరి అన్ని కులాలలో ఆర్థిక వెనుకబాటు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే, ఇప్పుడు నేను పోరాటం చేసి సాధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి కదమ్మా, ఉమ్, ఆ రిజర్వేషన్లలో ప్రయోజనం పొందడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఉమ్, ఇక్కడ నేనేదో కాపులు అంటే మాకేదో వ్యతిరేకం అని, ఉమ్, కాపు వాళ్ళ మీద ఏదో నేను చులకనగా మాట్లాడడం కాదమ్మా. వాళ్ళంటే కూడా ఇప్పుడు కాపులు రెడ్లు ఒకటే, నేను ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతా? ఉమ్, ఒకటి, అందరం ఒకటే కదా. ఉమ్, అటువంటప్పుడు నేనేమంటున్నంటే, మనం కాపులు అనేవాళ్ళు, రెడ్లు అనేవాళ్ళు ఒకే కులము, ఉమ్, కాపులు అనేవాళ్ళు అగ్రకులాలు, ఉమ్, కాపులు అనేవాళ్ళు బీసీలు కారు. ఉమ్, మరి కానప్పుడు మనం బీసీ జాబితాలు ఎందుకు ఉండాలమ్మా? ఉమ్, అది తప్పు కదా. నేను అదే అంటున్నా, మనం ఎప్పుడైనా ఎంపారికల్ డేటాలా, ఉమ్, తర్వాత ట్రిబుల్ టెస్ట్లా, తర్వాత ఏదైతే డెడికేషన్ కమిషన్ శాస్త్రీయత అని చర్చించుకుంటున్నామో, ఉమ్, మరి దాంట్లో మనం షూట్ కావాలి కదమ్మా, మనం సెలెక్ట్ కావాలి కదా. ఉమ్, మరి సెలెక్ట్ కాకపోతే అది మనం ఆ చట్టం చేసినటువంటి చట్టంలో మనం చెల్లకుంటున్నట్టే కదా, ఉమ్, చెల్లకుంటున్న ఉండే విధంగా చట్టం తయారైనట్టే కదా. ఉమ్, కాబట్టి దానివల్ల బీసీలకు అన్యాయం కావద్దు, ఉమ్,
మనం నిజమైన ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలనేదే నా వాదన. ఓకే సార్, చాలా సంతోషం మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం స్టూడియోకి వచ్చి చాలా విషయాలు పంచుకున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరేమనుకుంటున్నారు ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుపై కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.